ఈరోజు తెలుగుదేశం పార్టీ మహా పండుగ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండి మాట్లాడమని అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు నా పేరు చుక్కా సాయిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని మరియు ఎక్స్ జడ్పీటీసీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదం కలిగి నినాదం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మహాశక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణకర్త, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమాని అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నాయకులు యువగలం మనగలమని చెబుతూ 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తూ ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా యువతరానికి మాదిరిగా ఉంటూ యువతకి ఒక నిదర్శనగా ఉంటున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, మా యొక్క శాసనసభ్యులు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆర్మేల్ రాధాకృష్ణ గారికి, అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు. ఎందుకంటే మరి ఈరోజు విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి గురుతర బాధ్యత ఒక్కరిపై ఆధారపడి ఉంది. అది ఎవరంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2014-19వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు దళితుల ఆరాధ్యదైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబు జగజీవన్ రావు గారి పేరుతో జగజీవన్ వెలుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. బాబు జగజీవన్ వెలుగు జ్యోతి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం దాని యొక్క ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్తును అందించాలని చెప్పి ఆ మహానుభావుడి పేరు ప్రవేశపెడితే దుర్మార్గ పాలన 19లో అధికారం వచ్చిన ఆ యొక్క వైఎస్ఆర్సీపీ అధికార పాలన మరి ఆ పేరును తీసివేయటం జరిగింది. మరి ముఖ్యంగా 2014-19లో ఉత్పత్తి సామర్థ్యము 9529 మెగావాట్లు మరి ఈ యొక్క రాష్ట్రం యొక్క విద్యుత్ ఉత్పాదన పెంచితే, మరి ముఖ్యంగా 19లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 0గా ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్లయితే 24 గంటలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటలు కూడా విద్యుత్తును, మేలైనటువంటి విద్యుత్తును ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో సుమారు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సుమారు 1,29,530 కోట్లు రుణభారాన్ని విద్యుత్తుపై ఉంచి మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థని నిర్వియోగం చేయటం జరిగింది. మరి ముఖ్యంగా రీసెంట్గా మనం చూసినట్లయితే మన యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారి దగ్గరికి అనేక మంది రైతులు, మహిళలు, విద్యార్థులు అనేక మంది తండోపతండాలుగా వస్తూ మరి యొక్క రైతే రాష్ట్రానికి వెన్నెముక, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. అలాగే ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి వెళ్ళాలంటే విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రైతులకి మరి నేనున్నాననేటువంటి భరోసాతో మరి రైతులకి 450 కోట్లు సబ్సిడీని కల్పించి 50,000 మంది
50,000 మంది రైతులకి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి 85,000 రూపాయలను సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఆ క్రెడిట్ అంతా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ మన యొక్క ప్రభుత్వం మరి మన ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా సంస్కరణలు ఒకసారి మనం చూసినట్లయితే మరి సోలార్ సిస్టమ్, ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది బడుగు బలహీన వర్గాలకి మరి పూర్తిగా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సపోర్టుతో సోలార్ సిస్టమ్ ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా మరి విద్యుత్తును అందించాలని, ఆ విద్యుత్తు సోలార్ సిస్టంలో ఏదైనా కొన్ని యూనిట్లు మనకు మిగిలితే అది ద్రవ్య రూపంలో మరలా మనకి ఇచ్చేటువంటి బాధ్యత, అలాగే బీసీలకు కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కల్పిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజున ఒక పక్కనే ఆర్థికంగా, ఒక పక్కనే సంక్షేమాన్ని దృష్టిలో తీసుకుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకమైనటువంటి విద్యుత్ రంగంలో మార్పులు తీసుకురావాలనేటువంటి ఒక విధులైనటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే యువతకి ఆదర్శంగా అటు ఉద్యోగ అవకాశాల్లో కల్పించడంలో ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో తీసుకుంటూ యువతరానికి ఒక గురుతర బాధ్యతగా, ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క వ్యవస్థల్ని కొనసాగిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి వీరున్నటువంటి నాయకులు మన లోకేష్ బాబు గారని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మన యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.